ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 26వ తేదీ 26వ తేదీ కదా ఈ దినం. 26వ తేదీ 1వ నెల 25వ సంవత్సరం, అనగా ఈ పునరుద్ధాన దినం. ఏమండి, ఈ పునరుద్ధాన దినం, ఈ నూతన సంవత్సరంలో ఆఖరి పునరుద్ధాన దినం, ఈ నెలలో 4వ పునరుద్ధాన దినం. ఈ దినము క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన దినం. నేను చాలాసార్లు చెప్తాను, ఇది పండగ దినము అని, ఇది ఉత్సవ దినము అని, ఇది యెహోవాను స్తుతించే దినము అని, ఇది దేవునితో, దేవునిలో, దేవుని చెంతకు, దేవుని యొద్ద ఆనందించే దినమని, ఇది దేవుని దినమని. ఇది నీది కాదు. 6 రోజులు నువ్వు నీవి, నీ ఉద్యోగాలు, నీ పనులు, నీ భాషలు. ఈ దినం దేవునిది. ఈ దినము దేవుని మందిరములో ఆయనను ఆరాధించవలసిన దినం. ప్రియులారా, అందుకే ఇప్పుడు పరమగీత ప్రసంగ వాహినిలో మనము ధ్యానం చేసుకుంటున్న అంశం ఏంటి? సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని కట్టించి ప్రతిష్ఠ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. చూసారా? ఇజ్రాయేలీల సమాజమంతా, ఇజ్రాయేలీలందరూ అనుకుందాం, ఇజ్రాయేలీలందరూ చూస్తూ ఉండగా బలిపీఠం ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దేవుని మందిరములో. దేవుని మందిరము కట్టడం పూర్తి చేసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం నిజముగా ఆ మందిరము పట్ల ప్రియులారా, 8వ అధ్యాయము 22వ వచనము నుండి ఆ అధ్యాయము దాదాపుగా ఈ 8వ అధ్యాయము 56 వచనాలు, 66 వచనాలు, చాలా పెద్దది. ఈ 66 వచనాలలో 12వ వచనము నుండి దాదాపుగా 50 వచనాల వరకు చదవండి. ఆ మందిరము యొక్క ప్రాధాన్యత ఏంటి? అవునండి, దేవుని మందిరానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకు? అక్కడి దేవుడు ఉంటాడు. అయ్యా, నీ కన్నులు ఎల్లప్పుడూ ఈ మందిరము వైపు ఉండనిమ్ము అంటాడు. అయ్యా, నీ యొక్క కను దృష్టి ఈ మందిరం వైపు ఉండనిమ్ము. నీ మహిమ ఈ మందిరము నువ్వు కప్పాలి. ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తాడంటే దేవుని మందిరానికి సొలొమోను గారు అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. ప్రియులారా, చాలా మందికి మందిరము యొక్క విశిష్టత తెలియడం లేదు. ఈ లోకంలో
అందరికీ దేవాలయాలు ఉన్నాయి, అందరికీ మందిరాలు ఉన్నాయి, అందరికీ మసీదులు ఉన్నాయి. మాకు ఒక మందిరం ఉంది, మాకు ఒక ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి మేము వెళ్ళి వీలున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం అని క్రైస్తవులు చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ దినం. యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో ఒక మాట మాట్లాడతాడు. మోషే, నేను మీ మధ్య నివసించున్నట్లు, ఏమంటాడండి? నేను మీ మధ్య నివసించున్నట్లు నాకు ఒక మందిరమును కట్టుము అంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుడు మన మధ్య నివసించే స్థలం ఏది? మందిరంలో. మోషే, నేను మీ మధ్య నివసించున్నట్లు నాకు ఒక మందిరమును కట్టుము అంటే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మన మధ్య నివసించాలంటే ఆయనకు ఒక మందిరం ఉండాలి, ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి. మనం సమాజముగా ఆ మందిరములో కూడి ఆ మందిరములో ఉన్న దేవుని ఆరాధించాలి. మరి మోషేతో ఆ మాట దేవుడు ఎందుకన్నాడంటే, ఆయనకు ఆశ మానవుల మధ్య నివసించాలని. మనల్ని ప్రేమించాడండి దేవుడు, మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్పగా ప్రేమించాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. నీకోసరం నా కోసరం ప్రాణం పెట్టాడు. రిక్తుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన తను తగ్గించుకున్నాడు. తండ్రి సింహాసనాన్ని వదిలాడు. వేవేల దూతల ఆ స్తుతి గానాలను, ఆ ఘనతను వదిలేశాడు, ఆ మహిమను వదిలాడు. ఎవరి కోసరం? ఈ మట్టి శరీరుల కోసరం, ఈ మానవుల కోసరం. ఆకాశమును నీ నివాస స్థలము మందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. చివరికి అన్ని జనుల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మందిరము మా ఒక్కరికే కాదయ్యా, అన్ని జనులందరూ కూడా ఇక్కడికి వచ్చి నీ ప్రసిద్ధిని గురించి, నీ బాహువుని గురించి తెలుసుకొని వారు ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు వారికి సమస్తము అనుగ్రహించు. ఇజ్రాయేలీలు నీ జనుల వలె నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించి నీ మందిరమును నీ పేరు పెట్టబడిన తెలియదు. ఇజ్రాయేలీల వలె వారు కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు అంటాడు. అంటే ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇది అందరిది. ఇక్కడ ఇజ్రాయేలీల కోసమే ఈ మందిరం అని అంటం లేదు. చూడండి ఆ వచనము 44, 43 వచనాలు, 42, 43 వచనాలు చదవండి. 8వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం. ఈ మందిరము ఇజ్రాయేలీలదే అని చెప్పడం లేదు ప్రియులారా. అన్ని జనులు కూడా నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని వారికి ఫలితమివ్వు ప్రభువా. అప్పుడు వారు ఇజ్రాయేలీల వలె నిన్ను తెలుసుకొని రక్షించబడతారు అని సల్మాన్ గారు ప్రార్థన చేస్తాడు. అంటే ప్రియులరా,
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని మందిరము సకల జనులకు అది మందిరం అనబడను. అది మా మందిరం, ఇది వాళ్ళ మందిరం, ఇది వీళ్ళ మందిరం పేర్లు పెట్టుకొని మా మందిరంలోకి వాళ్ళు రారులయ్యా, వాళ్ళ 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 దేవాలయంలోకి మేము పోం. వాళ్ళ చర్చి వాళ్ళదే, మా చర్చి మాదే, మా పద్ధతులు మాయే, వాళ్ళ పద్ధతులు వాళ్ళయే. ఏందిరా బాబు నీ పద్ధతులు? మానవులు తయారు చేసిన పద్ధతులు పెట్టుకొని పేర్లు పెట్టుకొని దేవుని బైబిల్ని పక్కన పడేసి ఇదేనా దేవుని మందిరాలలో తగువులు తంటాలు పోలీసు వాళ్ళు వచ్చి ప్రార్థనలు నడిపించే ఒక పరిస్థితి మందిరాల్లో తెచ్చిపెట్టారంటే కారణం ఎవరు? అక్కడ ఎవరు లేరు. యేసయ్య లేడు, యేసయ్య లేడు. యేసయ్య లేడు అక్కడ. కానీ మందిరము కట్టమంది ఎందుకు? నేను మీ మధ్య నివసించున్నట్లుగా మోషే నాకు మందిరాన్ని కట్టు అని అరణ్య యాత్రలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారం నమూనా చూపించి దాన్ని కట్టించి దేవుని మహిమతో అక్కడ దేవుడు నివసించాడు. అది అయిన తర్వాత ఒక స్థిరమైన మందిరాన్ని సొలొమోను మహారాజు కట్టి ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము సకల జనులకు అది మందిరం అనబడను. అది అన్యులే కాదు, ఇజ్రాయేలీలే కాదు. ఈ లోకములో సకల జనులు దేవుని మందిరములో దేవుని ప్రార్థిస్తే ఆయన వింటాడు, ఆయన ఫలితం ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అందరూ దేవుని మందిరమునకు వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలండి? అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. అక్కడ దేవుని మహిమ ఉన్నది. అక్కడ నీకు ప్రభు ఆయన ముఖ దర్శనం చేస్తాడు కదా, ఆయన నీతో మాట్లాడతాడు కదా, నీ మనసుకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు కదా. సకల ఆశీర్వాదములకు నిలయము దేవుని మందిరము. అక్కడ సంతోషము, సమాధానము, ఆశీర్వాదములు నివసిస్తూ ఉంటాయి. మరి నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? నీకు అనేక కొరతలు ఉన్నాయి కదా, ఏమండి? అనేక కొరతలు నీ జీవితంలో ఉన్నాయి కదా. ఆ కొరతలన్నీ తీరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీ కొరతలు తీర్చే దేవుడు అక్కడ మందిరంలో నివసిస్తున్నాడు కదా. అక్కడికి వెళ్ళి ఇదేనో ప్రార్థన చేయండి. ఎవరు కూడా పిల్లరా ఇదేనో వ్యర్థంగా ఇంటి దగ్గర ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ డ్యూటీ ఉండి ఇంపార్టెన్స్ డ్యూటీ, ఎమర్జెన్సీ డ్యూటీ అయితే వీలు కాని పరిస్థితుల్లో వెళ్ళండి. ఇంకొక సంగతి, ఈ దినము రిపబ్లిక్ డే, పూర్తి స్వాతంత్రము భారతదేశానికి వచ్చిన దినం. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది టీచర్స్ అయితే, హెడ్ మాస్టర్స్ వెళ్ళి జెండా వందనం చేసి ఫ్లాగ్ యాజిటేషన్ చేసి రావాలి. అది ఉదయం 9 లోపు అయిపోద్ది కదా. ఆమె 10 గంటల దాకా చేయకూడదు కదా. దూర ప్రాంతాల్లో ఉండవు. ఇప్పుడు మా మేడం ఉంది, దొరవారి సత్రం మండలం, కారికాడు, దాదాపు చాలా దూర ప్రాంతం. ఆ ఊరికి ఒకటే బస్సు. అక్కడికి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా, 1 గంట దాకా బస్సు లేదు. షీఈ్ నాట్ కమ్, ఆమె రాలేదు. అలాంటిది దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ వ్యర్థముగా ఇంట్లో ఉండి ప్రభు మందిరానికి రాకపోతే రేపు ఉదయం నీ అవసరతను ఆయన ఎట్లా తీరుస్తాడు? నీ ప్రార్థన ఆయన ఎట్లా వింటాడు? నువ్వు ఏమని ధైర్యంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయగలవు? ఆహా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇదేమో అందరము ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధించి పరలోక ఆశీర్వాదములు పొందుదుముగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.